ప్రస్తుతము సమ్మర్ వెకేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అలాగే తిథులు, అధిక జ్యేష్ఠ మాసము ఇవన్నీ ఉండడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అత్యంత రద్దీగా మారింది. అసలు ఎంత దారుణంగా క్రిక్కిరిసిపోయి ఉందంటే క్యూ లైన్‌లు ఒక్కొక్కరికి గూడా 2:30 రోజులు సమయం పడుతూ ఉంది దర్శనానికి. దాదాపు 30 గంటలు ఉండాల్సొస్తోంది లైన్‌లో 24-30 గంటలు. సో, రోజున్నర, 2 రోజుల పాటు పట్టేస్తూ ఉంది. సో, ఇంత దారుణంగా ఉంది తిరుమల తిరుపతి. నిజంగానే ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి గూడా ఈ సెలవుల సమయంలో భక్తులు రావడము, రద్దీని గూడా కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంత పెద్ద ప్రాంగణం అయినప్పటికీ గూడా రోజు రోజుకి కూడా భక్తులు పెరుగుతుండడంతోని ఆ రద్దీని కంట్రోల్ చేయలేకపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మనము తిరుమల తిరుపతి ఆదాయం విషయానికొస్తే ఇది ఏటకి గూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. సో, ఈసారి చూసుకుంటే మాత్రము వెంకటేశ్వరుడి సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులే మనకి క్యూ లైన్‌లలో చూస్తే ఇంచుమించు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకోవడానికి లైన్‌లో ఉన్నారు. అలాగే దాదాపు 57,000 మందికి పైగా తలనీలాల్ని సమర్పించుకున్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. తలనీలాలు ఇచ్చుకున్నారు. అలాగే ఒకే రోజు ఇది. అలాగే హుండీలో ఆదాయం ఒకే ఒక్క రోజు ఇది మనకి 3.76 కోట్ల రూపాయలుగా కనిపిస్తుంది. ఒక్కరోజు ఏది నిన్న శనివారం మాత్రమే. అయితే మనకి గత ఏడాదితో పోల్చుకుంటే 2025లోని ఇదే మే నెలలో ఆహ్, ఆహ్, చూసుకుంటే మే నెల 26వ తారీఖున ఒక్కరోజే 5,00,00,000 నుంచి 9,00,000 రూపాయల ఆదాయం వచ్చిందంట. సో, ఎంత మంచి ఆదాయమో చూడండి. నిజంగా తిరుమలేశుడికి ఇంకా ఎంత బాగా డెవలప్ చేయొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. తక్కువ ఆదాయం కాదు. నిజంగా ఎవరెవరో కొన్ని కోట్లాది మంది భక్తులు ముడుపులు కట్టుకొని చెల్లించుకునేవి బంగారాలు గాని, డబ్బు గాని, వెండి గాని, డాలర్స్ గాని విపరీతంగా వస్తూ ఉంటాయి. మరి నిజంగానే ఆయన అప్పు ఎప్పటికీ తీరనిదిగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతమంది వేస్తున్నా గూడా ఇంకా దాని ఆదాయం పెరుగుతున్నా డెవలప్‌మెంట్‌లో కొంత అంటే ప్రసాదం పెట్టే ప్రసాదంలోని, దాని డెవలప్‌మెంట్‌లోని ఇంకా అక్కడక్కడ లోపాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో, ఆ సొమ్మును గూడా భక్తుల సొమ్మును గూడా తినేస్తూ ఉన్నారు అక్కడున్న వాళ్ళు అనేక మంది పందికొక్కుల్లాగా అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఇంత ఆదాయం 9,00,00,000 ఒక నెలలో అంటే మనం అంచనా వేసుకోవచ్చు. ఇంకా దాన్ని ఎంత డెవలప్ చేయొచ్చు. అలాగే ఆ ప్రసాదాన్ని ఇంకా ఎంత బాగా చేయొచ్చు. ఆ ప్రసాదంలో ఆ పటికి లాంటిది వేస్తూ ఉంటారు. అది పళ్ళకి తగిలి చాలా మంది వృద్ధులకి పళ్ళు విరిగిపోయిన సందర్భాలు గూడా ఉన్నాయి. ఆ పటికి తగిలేస్తూ ఉంటుంది. ఆ పటిక ఎందుకు వేస్తున్నారో అర్థం గావట్లేదు. చిన్నతనంలో గత 15 ఏళ్ల బ్యాక్‌కెళ్ళిపోతే అసలు ఆ పటికెలనేవి ప్రసాదంలో ఉండేవి గాదు. కేవలం కిస్మిస్, జీడిపప్పు మాత్రం, నెయ్యి మాత్రం దట్టిగా ఉండేది. బట్ ఇప్పుడు నెయ్యి సంగతి ఎలాగా పెద్ద ఇష్యూ జరుగుతోంది. ఆ పటికలు బరువు కోసం ఆ పటికలు వేసేస్తూ ఉన్నారు. ఆ పటికలనేవి తీసేయాలి అని జెప్పేసి భక్తులు చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. ఇది ఒకవేళ దేవస్థానం దృష్టికెళ్తే దయచేసి దీని మీద గూడా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అనైతే చాలా మంది ఆశిస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ ఇప్పుడు నిన్నటి ఆదాయం మన మే 23, 24 రోజుల ఆదాయం చూసుకుంటే 3.76 లక్షల నుంచి 3.27 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా కనిపిస్తుంది. 3.76 కోట్ల రూపాయలైతే వచ్చినట్టుంది. మొత్తానికి కోట్ల ఆదాయాన్ని తిరుమలకి ఏ రకంగా వాడాలో ఆ రకంగా దాని అభివృద్ధికి, స్వామివారి కైంకర్యాలకి, భక్తుల ప్రసాదాలకి వీటన్నింటికి దయచేసి జెన్యూన్‌గా ఉపయోగించండి అని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి? అలాగే అక్కడిచ్చే ప్రసాదాలకి సంబంధించి మీకింకా ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ తెలియజేయండి.